హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లో ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం. రెసిపీ చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో మినపప్పు, శనగపప్పు, కరివేపాకు అండ్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకోండి. ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో అండ్ 4 to 5 మిర్చి వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కూడా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. అన్నీ ఇలా బాగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి మీరు ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటారో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ ఇలా మరలించుకోవాలి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ సెట్ అయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఉప్మా రవ్వ వేస్తూ ఇలా బాగా కలుపుకోవాలి. ఉప్మా రవ్వ మొత్తం వేసిన తర్వాత ఒక 4 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మంచిగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఉప్మా మరీ దగ్గర అయిన తర్వాత కాకుండా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టైం వరకు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్మా ఇలా కొంచెం లైట్గా దగ్గర పడిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఉప్మా అయితే రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.